పీపుల్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు డ్వాక్రా పని మీద అయితే అర్జెంటుగా రావడం జరిగిందండి. ఫుల్ వీడియో అంటే మరీ ఫుల్ వీడియో కాదు, కానీ కొన్ని విషయాలు చూపించడానికి మాత్రమే. అదైతే పువ్వు చూస్తున్నారు కదండి, నిమ్మకాయ చెట్టు అండి. పువ్వు అనేది చాలా బాగా వచ్చింది. పక్కన ఉండేది మామిడి చెట్టు అండి. మామిడి పళ్ళు అయితే పడ్డాయి. ఈ సంవత్సరం ఎక్కువ అయిపోయినా మ్యాక్సిమం పడ్డాయి. అయితే మా ఇంటి పక్కన చెట్లు ఇవేనండి, జాంకాయ చెట్లు, నెక్స్ట్ బొప్పాయి పువ్వుల చెట్లు ఉన్నాయండి. ఇంకా అటు సైడ్ అయితే నేను వీడియో అయితే తీయలేదండి. ఇప్పుడు నేను తీసే వీడియో ఇవి ఏం పువ్వులో మీరే చెప్పండి, చూసి తెలిస్తే కామెంట్ అయితే చేయండి తప్పకుండాను. నాకైతే తెలియదండి ఈ పువ్వు పేరు ఏం పేరు అంటారు అనేది. అదేవిధంగా జామ చెట్టు అండి, ఇది బొప్పాయి చెట్టు. అదిగోండి బొప్పాయి పళ్ళు అనేవి ఉన్నాయండి. ఒక 2 పళ్ళు అనేవి బాగా ముగ్గిపోయి తీసుకోవాలి. అయితే ఈ డ్వాక్రా పని అయిపోతే వెళ్ళిపోతామండి ఇక్కడ నుంచి విజయనగరం. అయితే మా ఊరైతే పచ్చదనంతో ఇలా నిండిపోయిందండి. పల్లెటూరు అనేది చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఉంటారు చిన్నప్పుడు టైంలో. చదువు రీత్యా, జాబ్ రీత్యా మనం సిటీలోకి వచ్చేస్తాం, కానీ చిన్నప్పుడు మొత్తం కూడా పల్లెటూరులోనే పెరిగి ఉంటాం. చాలా బాగుంటుంది కదండి. అయితే చూడండి, మా అమ్మ అయితే మా పాపను ఎత్తుకుంది మార్నింగ్. చూడండి మా పాప ఏం చేస్తుంది. ఇది మా ఇల్లు అండి. అప్పుడు ఇల్లు ఇలాగే కదండి ఉంటాయి. ఎలా ఉంది చెప్పండి. అయితే నచ్చితే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఇది ఒక పువ్వుల చెట్టు అండి. ఇది ఏం పువ్వులో నాకు కూడా తెలియదు, చెప్పండి. దాంతోపాటు ఇక్కడ మా కాలేజ్ దగ్గర దీన్ని గడ్డి మందారమో ఏదో అంటారండి. నాకు కూడా అంతగా ఐడియా లేదు, మర్చిపోయింది పేర్లు. ఇవి ఏం పేర్లు మీరే చెప్పండి. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. అందులో ఇంకా క్లారిటీ ఉంటుంది వీడియో. ఇది ఫుల్ వీడియో అండి. చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇదేనండి మా వంటగది. ఓకే, బాయ్ బాయ్.